ఇంకొక 10 రోజులలో కాక పక్క 101% జైలుకు పోతున్నాడు. ఈ శ్రీనివాస్ గాడు జైల్లోకి పోయి ఆ ఊసలు పట్టుకొని ఇట్లా ఇది ఆశ నిరాశల పోరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం, ఆశ జరిగిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం, నీ పండ్లు మూతి పండ్లు రాలగొడతాం. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. ఇగో ముందుగా అగోరి ముచ్చట్లు మాట్లాడదాం. చాలా విషయాలు తీసుకొచ్చిన. ఈ వీడియో చూసి మీ దిల్ ఖుష్ అయిపోతుంది అనుకోండి. మీ గుండెల్లో ఏవేవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు అన్నీ నెరవేరుతాయి. తల్లితోడే చెప్తున్నా, అన్నీ నెరవేరుతాయి. ఒక్కటే నిమిషం ఆగండి, చిన్న విషయం మాట్లాడాలి. నాకు ఈరోజు మధ్యాహ్నం నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో ఒక మనిషి రూపంలో ఉన్న ముగ రాక్షసుడు 5 చిన్న చిన్న కుక్క పిల్లల్ని అల్వాల్ దగ్గరలో ఉన్నటువంటి బొల్లారం ఇండీస్ వీబీ సిటీ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీలో సెల్లార్లో రాత్రి 2 గంటలకు తల్లి వాడు పెంచుకున్న కుక్క పైన మొరిగిందని చెప్పేసి కుక్క పిల్లలను తీసుకొని గోడకేసి కొట్టాడు. 5 కుక్క పిల్లలు అక్కడే. అసలు నాకు ఈ వీడియో తీసేటప్పుడు అసలు నాకు అదంతా మైండ్లో నడుస్తుంది. ఇన్స్టాలో స్టోరీస్ పెట్టిన, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్ కాల్ చేసినా వాడిపైన ఎఫ్ఐఆర్ అయింది. బట్ ఈవెన్ దో దయచేసి వాడి కాంటాక్ట్ ఎవరైనా ఉంటే, గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి. దయచేసి గట్టి మాట మాట్లాడుతున్నా అని చెప్పి బాధపడకండి, కానీ మాట్లాడాల్సి వస్తుంది. అరే ఓ ఫాల్తూ సిగ్గు శరం ఏమైనా ఉంటే అన్నం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఇట్లా కొట్టి వాటిని బాధ పెట్టకు. వాటికి కూడా బంధం విలువ మనకన్నా ఎక్కువనే ఉంటుంది. మనుషులకు లేదు విశ్వాసం, కానీ కుక్కలకు ఉంది. మూగ జీవాలని హింసించకండి. ఈ రీల్ చూడండి. రాజా రాజు ఎట్లయితాడమ్మా, ఆడ కాజలేదు. లవ్ యూ చిన్ను, నీ కోసం అయితాను బన్ను, ఒకరోజు నువ్వు మూస్తావు కన్ను, నీ నోట్ల పోస్తాం మేమందరం మన్ను. సుండెలుగా మొగపోడా. వీడిని చూసి ఆమె వర్షిని అయితే మామూలు మురిసిపోతలేదు. తాళి కట్టంగానే నల్ల బంగారం, నాటు బంగారం, బంక చెక్కల బంగారం, బద్మాష్ బంగారం, నల్ల బంగారం అనుకోండి. ఆ సికింద్రాబాద్ లో దొరికే రోల్డ్ గోల్డ్ కూడా వీనికన్నా ఎక్కువనే పెట్టి కొంటారు. ఈయన్ని అంగట్లో పెట్టి ₹1 చిక్కిని ఎత్తి మీద కడితే ₹1 కూడా విన్నే పడుకోనాడు అవులగాడు. జీవితాంతం నీతో ఇలాగే ఉంటాను బావా, లవ్ యూ బావా. ఓ అమ్మ తల్లి, అది బావ కాదమ్మ తల్లి, అది ఓ పెద్ద బావి పడితే. వీడు అడవిలలోకి అమ్మాయిలను తీసుకుపోయి వాడు ముద్దులు అని కథలు ఒక్కటి లేవు. అరే లాస్ట్ 3 వీడియోల నుంచి ప్రజలంతా కూడా కింద ఒకటే కామెంట్లు, అగోరి వేసిన కొడుకుని అరెస్ట్ చేయండి. ఫైనల్ గా మీరేదైతే కోరుకుంటున్నారో అదే జరగబోతుంది. జైలు జీవితాన్ని చూడబోతున్నాడు. మీ అందరికి తెలియని విషయం ఒకటి చెప్తా. వాడు మోసం చేసింది ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని. ఖర్చులకు డబ్బులు కావాలని డాష్ అండ్ డాష్ అకౌంట్ నంబర్ కి 5 లక్షల రూపాయలు వేశాను. ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినిలోని ఒక ఫామ్ హౌస్ లోకి తీసుకుపోయి అక్కడ పూజ చేపించి, అరే ఫామ్ హౌస్ లో పూజలేందిరా, చాలా తలవార్లు మరియు తుపాకులు ఉన్నాయి. అరే తలవారు లేదు, తుపాకి లేదు, ఉన్న గుత్తే లేని కదమ్మా. బెదిరించాలి కానీ మరి లేని దాని గురించి వెపన్స్ ఆయుధాలు లేవురా నీకు. అవులే, నీ ముఖం చూస్తేనే తినేటోడు కక్కుతాడు, కక్కేటోడు ఇంకా కక్కుతాడు. అవురా గోరి శ్రీనివాసు, అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతీవి గారా, డైరెక్ట్ ఎస్ఐ సాబ్ ని పట్టుకొని నోటికొచ్చినట్టు తిట్టినావు. ఇప్పుడు పోలీసులకు భయపడి పరారీలు ఉన్నావు. దారి మారింది, అగోరి రూట్ మారింది, నంబరు మారింది, ఈ దొంగది అడ్రస్ మారింది. అవునమ్మా వర్షిని, నాకు పెద్ద డౌట్ ఏంటంటే వీడిని నమ్ముకొని పోయినవు. ఇప్పుడు వీడు జైలుకు పోయిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు రాలేదని నేను ఓ రబ్బయ్యా చిలిక్కేసి సింపుకుంటుని. ఈ వర్షిని మొన్న లైవ్ లో ఏమంటుందంటే, కలర్ఫుల్ గానే ఉన్నాడు కదా మా భర్త. కలర్ఫుల్ గానే ఉన్నారు కదన్న మా భర్త. ఇప్పుడు నిజమైన కలర్లు బయటపడితే ఆగు. ఈ సుండెలుగా మొగపోని చూసి ఊసర్వల్లి కూడా ఏడ్చిందంట. విని అమ్మ నేనే రంగులు మారుస్తా అంటే నాకన్నా జల్ది వీడు రంగులు మారుస్తున్నాడు అని. ఉన్నయాన్ని కోసుకొని కొత్త అతక పెట్టుకొని షురూ చేసిండు అయ్యా వీడు. సిగ్గు లేదా అరా గాడిది, ఎద్దున్నట్టున్నావు కానీ దుడ్డెకున్నంత తెలివిలేదు కదరా నీకు. ఏం కథలు పడ్డవురా అగోరి కామ నువ్వు.
ఇప్పుడు వీని చేతిలో మోసపోయిన బాధితులు పాపం నంది అని మొక్కిర్రు, ఇగో ఇప్పుడు పంది అని తెలిసింది. అయినా అరే శ్రీనివాసు, అరే పంది పలుస్తే నంది అయితే ఆదరా, ఎవడన్నా పాన్స్ పౌడర్ రుద్దుకుంటే అగోరి అయితే అర్రా అవులే. వీళ్ళిద్దరి మీదనంట ఇప్పుడు ఏమైనా వీడియోలు పెడతానంట ఇద్దరు దహనమైపోతారంట. ఆహా, ఆ రోజు వీడు కార్లకెళ్ళి బయటికి వచ్చి నెత్తి మీద కిరోసిన్ పోసుకున్న నాడే ఏమనకుండా ఒక పుల్లగిరి మీద వేస్తే అయిపోతుండే. అగ్గిపెట్ట మచ్చగాడు ఉంటే పక్క పుల్లగిరి మీద వేయకుండే పీడ పోతుండే. ఇంకా వీని కర్మ ఇన్ని రోజులు ఈ దరిద్రాన్ని చూడకుండానే ఉంటుండే కదా మనము. అలాగే అంటారు. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. పొట్టోని పొడువాడు కొడితే పొడువన పోచమ్మ తల్లి కొట్టినట్టు ధర్మం పేరుతోటి దౌర్జన్యాలు చేసుకుంటూ వచ్చి నా ముంగట పడ్డాడు. ఇది ఎట్లున్నదంటే ముళ్ళు లేని కోత వచ్చి నా ముంగట వంగినట్టున్నది. ఇడిసి పెడతా అని రా నేను అంత ఈజీగా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. సనాతన ధర్మాన్ని కాపాడుతాడంట అయ్యా ఈ మొగోడు. అయినా ఉడత ఊపులో కాయలు రాలతా అయిరా. కాయలేందన్నా గుత్తి గుత్తి రాలిపోతాడా అన్న వాని గుత్తె గురించి వానికి లేని చింత నీకెందుకు అన్నా ఊకో. చదువు సంధ్య లేని బేవర్స్ నా కొడక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని అంత దారుణంగా మాట్లాడతావా? కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు. అంబేద్కర్ అంటే నా రాసుకోండి, కేసులు పెట్టుకోండి నా కొడకల్లారా. నామ్ నిశానా బడివే. నీ పతనం ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడో మొదలవుతుందని ప్రతి వీడియోలో చెప్పినారా. నువ్వు జైలు జీవితాన్ని చూడక తప్పదు. అండ్ ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా ఛానళ్లు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొంతమంది ఫేక్ బాబాలను ముందుకు తీసుకొచ్చి వాళ్ళు చేసే ఫేక్ కథలను అన్నిటినీ నిజం ఇది చేయలేస్తలేదు, మా నీళ్ళ కలర్లు మారుతున్నాయి, మీ 50,000 60,000 ప్రమోషన్ల కోసం ప్రజలను మోసం చేయకుండా దయచేసి చెప్తున్నా. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాడు నీకు ఒక చిన్న ఇంటర్వ్యూకే 50 వేసి 60 వేసి 1,00,000 వేసి మీకు డబ్బులు ఇస్తున్నాడంటే పేద ప్రజల దగ్గర నుండి వాడు ఎంత మోసం చేస్తున్నాడు, గుంజుకుంటున్నాడు. నాకు కూడా వచ్చిందో ప్రమోషను, నేను రాలేదని చెప్పా, నాకు కూడా వచ్చిందో ప్రమోషను. ఆడదాకా పోయినా 20,000-30,000 ఇచ్చిండు దరిద్రుడు. నాకు తెలియదు కదా, ఇలా కొత్తగా వచ్చినప్పుడు ముంగడ పెట్టుకున్నాడు కూర్చున్నా. నేను కూడా వాడిని చూసిన. అది చిన్న రూము, మొత్తం దేవుని ఫోటోలు, రుద్రాక్షలు, కత్తులు, ఓ కథ వేరుండే తలవార్లు. నేను మాటల శక్తిని చూపి సామి దండం పెడతా అంటే తీసిండు. ఆ కత్తి తీసి బియ్యంలో పెట్టి లేపే చెంబులు వేసి ఏ శక్తి అయినా వచ్చిందా? శక్తి ఉంటే పైకి వస్తుంది. ఓ అమ్మవారు దిశ యోగం కళ. లోపల ఏమున్నదిరా అంటే మంచిగా పెట్టి లోపల బంక మట్టి పెట్టినట్టు గట్టిగా ఏడ్చి పెడితే నీకేందిరా నాయన, నాకు కూడా లేస్తుంది కదరా. తప్పుగా అనుకో, చెంబు ఎవరికైనా లేస్తుంది కదా. కింద ఏముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. నేను ఇక్కడ పోయొచ్చా? పోయి అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. లోపలికి ఏం లేదు, అది చిన్న చెమ్ము. అది మంత్రం అంటాడు. నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా ఏది వచ్చినా కస్టమర్లు మనకు వస్తారు ఆఫీస్కి. కస్టమరా భక్తుల? మనకి ఇలా అయిందా? నాకు చక్రం తిరుగుతుంది, కాలే అంతా గర్రం తిరుగుతుంది చక్రం. ఆపుదామా అంటే ఆపాలంటే వెళ్ళదంటే ఇప్పుడు స్టాప్ అంటే ఆడికెళ్ళి బయలుదేరి వచ్చేసిన. ఫోన్ చేసిండు, వేదాంత్ నీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉందబ్బా, అంటే నువ్వు అద్భుతంగా ముందుకు వెళ్ళాలంటే అది చెంబు తెరిచినావు చూడ, వీడియో క్లిప్ డిలీట్ చేయంటాడు వాడు మెల్లగా. నా జీవితానికి ఆ చెంబు లోపల ఉన్న రహస్యానికి ఏం సంబంధం రా నాయనా? ఈ రాతలకు, నా తల రాతకు, నా జీవిత రాతకు సంబంధం ఏంటి? లక్ష్మీ రేఖ బాగుంది, చదువు అనుకున్నంత వరకు పోలే. లక్ష్మీ రేఖ ఎక్కడ? మధ్య రేఖ. అదే నా ఫోన్ పేలో 1000 రూపాయలు లేవు. మనం కోతిగాళ్ళని తెలుసు కదా మీ అందరికైతే. ప్రజలను మోసం చేయం మనం. కావాలంటే నీ పైసలు రిటర్న్ కొడతా కదా, నేనైతే తీయా, నీకు ఖచ్చితంగా పెడతా. నిన్ను బట్టబయలు చేసుడే నాకు కావాలి. అది ఏం అమ్మవారి తల్లి టెంపుల్ సందీప్? సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర రైట్ సైడ్ ఉంటుంది వన్ షాప్. కొట్టకండి, ఇంత పెద్ద బ్యానర్ పెట్టిండు బయట, పెద్దది పొడువుది. అందులో మొత్తం ఏమున్నదంటే మొగుడు పెన్లాం కొట్లాడితే మీకు ఎవరైనా అమ్మాయి కావాలంటే నా దగ్గరికి రండి అని అడిగిండు. అమ్మాయి నీ దగ్గర రాదనుకో, ఆ అమ్మాయి వచ్చేట్టుగా. ఇప్పుడు నాకు కాజల్ అగర్వాల్ అంటే ఇష్టం అనుకో, ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నా దగ్గరకు వచ్చేస్తుందా? వస్తుంది, జస్ట్ మినిస్టర్ కూడా తప్పదు. అది చూస్తే ఎవడన్నా వాయమ్మో నిజంగానే మా నా భర్తతో నాకు గొడవ ఉన్నది. ఇప్పుడు అమ్మవారి తల్లి టెంపుల్కి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైపు తోటి వస్తారు. దేవుడా నా పాపాలు పోవాలి, తొలగిపోవాలి దేవుడా, ఓ 10 కొబ్బరికాయలు కొడతాము, ఏదో మొక్కులు మొక్కుతారు. మొక్కి మంచిగా బొట్టు గిట్టు పెట్టుకొని అంతా మంచిగా అయిపోతుంది అని చెప్పి ఇట్లా బయటకు వచ్చి దన్ను అబ్బా దేవుడు అప్పుడే కరుణించిండ్రా అనుకుంటారు. నాకు దారి చూపించిండని మెల్లగా మెట్లు ఎక్కుతారు. మీది కొంగనే వాడు అంతలో మంచిగా ఫోన్లో పండుకొని వీడియోలు ఇచ్చాడు. రాగానే ఓం నమ శివాయ అంటాడు వాడు. అలాగని అమ్మ సార్ ఎప్పుడు ధ్యానంలోనే ఉన్నట్టున్నాడు, అసలు ఇడిచిపెట్టేటట్టు లేడు దేవుణ్ణి. ఇంత పెద్ద సార్ మనకి అరే గురువు గారు ఎడ దొరకాలి, దొరుకుడే అదృష్టం మీద దేవుని మొక్కినో లేదో దొరికింది అనుకుంటారు, పోతారు, కూర్చుంటారు. విషయం ఏంటంటే అందులో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. చిన్న రూము, ప్యాక్ రూము,
నీకు ఎప్పుడైనా నీ బ్రెయిన్కి ఆక్సిజన్ కొంచెం లెవెల్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నీకు కొంచెం తలకాయ తిరగడము, కొంచెం వింత వింతగా అనిపించడము, ఏదో లేనిది ఉన్నట్టుగా కనిపించడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో ఆ టైంలో వాడు మాట్లాడే మాటలు రీసౌండ్ వినబడితే నీకు ఇట్లా ఓ ఓ ఓ అయిపోయింది తల్లి, అయిపోయింది, మంచిగా అయిపోతుంది, 50,000 అనగానే దన్న 50,000 ఫోన్పే కొట్టి పడేస్తావు వానికి. ఇట్లా ఏం ఆలోచించవు, బయటకు వచ్చినాక నెత్తి మీద చేయబెట్టుకుంటావు. అసలు వానికి మంత్రాలు కావు కదా. వాడు ఒకటి ఏమో అన్నాడు అమ్మాడు, చెంబుల చాకు పెట్టినప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి. కళ్ళు మూసుకోవాలా? తెలుసు, ఏం కాదు. అమ్మవారు దేవి శాంభవి, అమ్మవారు అమ్మ 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 మైసమ్మ 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 కట్టమైసమ్మ అమ్మ ఓం శ్రీ కట్టమైసమ్మ అనుగ్రహంతో జయప్రదంగా ఈరోజు చేసే విధానం అబ్బవారి కస్టమర్లు కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తీరిపోవాలి, వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేయాలి. అమ్మా నమస్తే, అమ్మా నమస్తే, అమ్మా నమస్తే. అమ్మకి ఇంగ్లీష్ వస్తుందా? వస్తుంది. అమ్మకి ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే అన్ని విషయాలు చెప్తున్నామా అంటే సాల్వ్ చేయాలన్నారు కదా అని. చూడు ఏంది మంత్రాలు, ఈ మంత్రాలేనా? దేవుళ్ళ పేరు చెప్తున్నాడు, అమ్మవార్ల పేర్లు చెప్తున్నాడు, వాడిని తెలిసిన పేర్లు అన్నీ తీసిండు బయటికి. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు వాడు. నాకు దరిద్రం ఏంటంటే లాస్ట్ టైం ఇంట్లో ఒకసారి బయటికి తీసిన, మళ్ళీ ఫోన్ చేసి నా తప్పును ఎన్నిసార్లు చూపిస్తావు, నాది ఒకటే దొరుకుతున్నది అని అంటాడు. మరి దరిద్రం నాకేం రారే, నువ్వే ఫోన్ చేసి నాకు నేను డబ్బులు ఇస్తావు ఏదాంత అనబడితే తీసుకున్నా, బట్ బయలు చేసిన, నా తప్పులేదు. రీసెంట్గా కొంతమంది ఛానళ్ళు ఏదో ధర్మరక్షణ చేస్తున్నట్టు మా బయటికి మూతపరి చేస్తున్నారు, కానీ పైసా కాడికి వచ్చేసరికి ధర్మం కనబడతలేదు, రక్షణ కనబడతలేదు. ఉన్న కాడికి తీసుకుంటున్నారు, పెడుతున్నారు, అంతే విడిచిపెడుతున్నారు, నాశనం పట్టిస్తున్నారు ప్రజలను, అంతే. అదొక్కటే. దయచేసి ఇప్పుడు ఈ లాస్ట్ స్టోరీ కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తెలుసుకుంటారు మీరు, అసలు వాట్ ఈజ్ వాట్ అనేది తెలవాలి కదా, అందుకే చెప్పిన. ఏమన్నా అనుకోండి జోక్సే పాటు, కానీ తల్లి ఒక ఫోన్ కాల్ చూసిన. స్వామి బాగున్నావు, ఒక్కసారి రావు స్వామి, నేను రాకటుండదు. లే వచ్చుడు ఉండదుగా, మొత్తం ధర్మరక్షణ కోసమే ఇక మాది జీవితం. ఎక్కడ పోయిందిరా నీ ధర్మరక్షణ? ఇంట్లో నీ తల్లికి మాటిచ్చి వచ్చినావు కదరా ధర్మరక్షణ చేస్తా అని, ఆడోళ్లకు రక్షణ లేకుండా చేస్తున్నావురా నువ్వు. తల్లి ప్రేమ గుర్తులేదు కానీ నీకు, నిన్నగాక మొన్న వచ్చిన వర్షిని ప్రేమ కావాలా నీకు, 4 రోజుల పరిచయమైన రాధ ప్రేమ కావాలా నీకు? ఐ లవ్ యూ రాధే, ఒక్క రోజన్న నిన్ను ప్రేమిస్తున్న తల్లి అని చెప్పిన ముఖమేనారా నీది? పూజలకు 10 లక్షలు తీసుకుంటున్నావు, ఒక 100 రూపాయల నా తల్లికి ఇచ్చిన ముఖమేనారా నీది? గాడిది. సకల శాస్త్రాలు దొంగ గుణాలు, మందు, సిగరెటు, అమ్మాయిలు, ప్రేమలు, లవ్ యూ చిన్నులు, మళ్ళా వీడు పెద్ద ధర్మరక్షకుడు. నాశనం అయిపోతావు అంటున్నా, నాశనం. సిగ్గుశరం ఉండాలరా బడివే, బద్మాష్. నీ తల్లి గడుపున చెడబుట్టినవురా నువ్వు. కర్మ వదిలిపెట్టదురా రే శ్రీనివాస్, నిన్ను బట్టలిప్పి లంగాయి తిరిగి కలిసింది నీకు. నేను ఇప్పుడు చెప్తున్నా, నువ్వు తెలంగాణ ఆంధ్రలో ఏములనన్ను ఒక్కసారి వచ్చిపోరా రా, ఇప్పుడు రా, చెప్పుల దండలేస్తారా నీకు. మాగోరమ్మ జోలికొస్తే పడేస్తామేమనుకుంటున్నావు? ఆడే ఉన్నది నరుక్కున్నాడు, మళ్ళీ నువ్వే నరుకుతావు అన్న కొత్తగా. చాలా ఎక్కువైపోయినాయి మాటలు సరిగ్గా రాని. ఆడు సక్కంగా ఉంటే అసలు ఎవరు ఎందుకు వస్తాయన్నా ప్లాట్ఫారం? నా కొడుకు వాడు ధర్మం కోసం ఎంత పోరాడుతున్నాడో నీకు తెలుసా? ఏంది నా పోరాడేది? ఉన్నది పెట్టుకొని కొత్తది పెట్టుకోవడమా, లేక బట్టలు వేసి లంగ తిరగడమా? పనికి మాలి చేద్దామా? ఇట్లనే తిట్టు, మంత్రాలు చేసి మిమ్మల్ని మాయం చేస్తాడు. ఏం మంత్రాలు? ఓం భీం గూగుల్ క్రోమ్ బుష్ ఇవా? ఆ మంత్రాలు ఏడుస్తూ నిలకలు కూడా ఎక్కి నవ్వినాయంట. నువ్వు వీడియో స్టార్ట్ చేయాలన్నా చాలుగానే సపోర్ట్. నువ్వు నేను మొన్ననే చెప్పినా కదా, వీడు ఎల్లా బియా జియా టీయా ఎల్జీబీటీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అందరూ కూడా వీని మీద పడి తిడుతున్నా, అరే దరిద్రుడా నువ్వేమరా మాకు ఇట్ట తయారైనావు అని చెప్పి తిడుతున్నా కూడా వీడు ఇంత కూడా వల్ల స్పందన లేదు, అలుకు లేదు, తులుకు లేదు. అంటే కారణం ఏంటంటే అసలు వాడు మనిషే కాదు కాబట్టి. వాడు కొత్త కమ్యూనిటీ ఏర్పాటు చేసుకున్నాడు. వాడు మొగోడు ఉన్నప్పుడు ఆడోళ్ళను, ఆడదై ఉన్నప్పుడు ఇంకో ఆడామెను, వాడు ఇంకొంతమంది మొగోళ్ళను, చాలా మందిని ఇట్లా ప్రేమ పేర్లతోటి మోసాలు చేసిండు. దీనికి మించి అసలు కేసులో ఏముంది మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తా. వాడు గెలికింది, వాడు మోసం చేసింది ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిని. ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో ఆ పెద్ద అధికారిని గెలికిన వాడు. గత 6 నెలల క్రితం యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అను అఘోరితో నాకు పరిచయం అయింది. పరిచయమైన 2 నెలల తర్వాత శివ విష్ణు బ్రహ్మ అల్లూరిని నేను ఉండే డాష్ అండ్ డాష్ రిసార్ట్, డాష్ అండ్ డాష్ విలేజ్ కి డిన్నర్ కి వచ్చింది. ఈ విధంగా ఇద్దరం ఒకరికొకరు పరిచయం ఏర్పడిన తర్వాత నాకు ఒక రోజు తనకు నా నంబర్ డాష్ అండ్ డాష్ కి ఫోన్లు చేసే ఉండేదాన్ని. అఘోరి పుట్టిన రోజుకి అంటే 2025 1 జనవరి రోజు మా ఇంటికి వచ్చి మా యొక్క వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నది. నన్ను ఒక పూజ చేస్తే నీకు అన్ని మంచి జరుగుతాయని మాయ మాటలు చెప్పి నమ్మించగా నేను అట్టి పూజకు ఒప్పుకోగా ఒక వారం రోజులలో పూజ చేద్దామని ఖర్చులకు డబ్బులు కావాలని డాష్ అండ్ డాష్ అకౌంట్ నంబర్ కి 2025 రోజున 5 లక్షల రూపాయలు వేశాను. అట్టి పూజ కోసం తన i20 కార్ తీసుకొని నేను ఉండే డాష్ అండ్ రిసార్ట్ వచ్చి నా భర్తకి నచ్చజెప్పి నన్ను ఉత్తరప్రదేశ్ లోని ఉజ్జయినిలోని ఒక ఫామ్ హౌస్ లోకి తీసుకుపోయి
అక్కడ పూజ చేపించి అరే ఫామ్ హౌస్ లో పూజలేందిరా నీ బ్రతుకు. మరుసటి రోజు నన్ను ఇంకొక 5 లక్షల రూపాయలు నా అకౌంట్ కి వేయి, లేకపోతే నేను చేసిన పూజ విఫలము అయి నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందని నన్ను భయపెట్టి తన అకౌంట్ డాష్ అండ్ డాష్ నంబర్ కి 5/2/2025 రోజు 5 లక్షల రూపాయలు మళ్ళీ అదే అదును చేసుకొని శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అఘోరా మాత నాతో నీవు పూజ పూర్తి చేసుకున్నావు కనుక ఇంకా 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వు, లేకుంటే మీ గురించి అంతా తెలుసు, నిన్ను నీ కుటుంబ సభ్యులను నా యొక్క మంత్ర శక్తులతో మిమ్మల్ని అని నా వద్ద చాలా తలవార్లు మరియు తుపాకులు ఉన్నాయి. రే తలవారు లేదు, తుపాకి లేదు, ఉన్న గుత్తే లేదు కదమ్మా. బెదిరించాలి కానీ మరి లేని దాని గురించి వెపన్స్ ఆయుధాలు లేవురా నీకు. అవులే ఇంకొక 10 రోజులలో కాక పక్క 101% జైలుకు పోతున్నాడు. ఇది ఇక నువ్వు రాసి పెట్టుకో అంతే. మీరు అందరూ ఫుల్ దిల్ ఖుషి అయిపోతుంది. అబ్బా లాస్ట్కి తీసుకపోయారు నాయన వీని జైలు కానీ. పాన్స్ పౌడర్ రూసుకున్నాడు, ఇవన్నీ ఏం టెన్షన్ లేవు ఇక వానికి కొన్ని రోజులు. వీనికి ఒక మొగోన్లాగా జీవితాన్ని ఒక 10 రూపాయలు సంపాదించుకునే అంత అసలు స్తోమత లేదు, కష్టం లేదు, ఏం లేదు. అసలు ఏం చేయాలో జీవితంలో అర్థం కాక కండ్ల ముంగటే మనకు కనబడ్డది అంటే ఆ దేవుడు కనబడ్డాడు, ఆ భక్తులు కనబడ్డారు. ఆ భక్తులను నమ్మకం పేరుతోటి మోసం చేద్దాము. అసలు వీళ్ళకు పూజల మంత్రాలు పక్కకు పెట్టు, వీళ్ళు బ్రతుకుతనే జల్ది భూమి అంతరించిపోతుంది అనిపిస్తున్నది. కొడుక ఇంతమంది జీవితాలు నాశనం చేసినందుకు నీ జీవితం నాశనం చేసి నాకు వదిలిపెట్టారా నేను నిన్ను? వాని చేతిలో బాధితులంతా మోసపోయారు, వాడిని వదిలేసిరు. కానీ ఈ వర్షిని ఏం చేసిందంటే ఎద్దు దంతదేమో అని చెప్పి గాడిద కాళ్ళ కాడ పోయి కూర్చున్నదంట. వాడు కూడా ఏదో రోజు దంతడే తల్లి ఎద్దని నూకుంటదేమో అక్కడిక్కడ. ఈ గాడిద అస్సలు ఊకోదు, ఖచ్చితంగా తన్ని నాకు వదలదు. నోరు తెరుస్తే అమ్మవారు తల్లి, నోరు తెరుస్తే శివయ్య, నోరు తెరుస్తే మహాదేవ్ అంటూ. అసలు నువ్వు ఆ నోట్లకెళ్ళి వచ్చిన పదాలు రోజుకి 100 మాటలల్లో హరహర మహాదేవ్, అన్ని అబద్ధాలు, అన్ని బూటకాలు, అన్ని నాటకాలు, అన్ని జూట మాటలు. అరే ఎవరెవరైతే వీడు నోట్లకెళ్ళి వచ్చే దేవుళ్ళ పేర్లునే ఆ దేవుళ్ళ నమ్మకాన్ని పట్టుకొని వీడు వాళ్ళని మోసం చేసి పడేసిండు. పాపం అనిపిస్తున్నది నాకు. అరే నీకు తెలివి ఉన్నది, నాకు తెలివి ఉన్నదన్నా, వాళ్ళకి తెలివి లేవు. వాళ్ళు పాపం తెలివి లేదంటే అమాయకులు వాళ్ళు. అరే పొద్దున్న లేచి ఎగ్జామ్ రాయనికే పోయే ముందు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి పోయి ఖచ్చితంగా మొక్కుతారు. భక్తి, ఆ భక్తి పేరుతో మోసం చేసిన వీడు గాడిది. వర్షిని వాళ్ళ తల్లిదండ్రులను తిడుతున్నారు, ఇంటికి ఎందుకు పిలిచిర్రు అది. మీరు జస్ట్ చెప్తున్నా. అరే బిడ్డ పెళ్లికి ఉన్నది, చలో అఘోరి కదా, వచ్చే మన మంత్రశక్తులు ఉన్నాయేమో, ఏదన్నా వస్తే జర శుభకార్యాలు జరుగుతాయేమో, బిడ్డ పెళ్లికి ఉన్నది కదా అని పిలిచిర్రు. అరే గాలికి నాకు వచ్చి ఇంటికి మేకైతుంది అన్నట్టు. అరే దేవుణ్ణి కళ్ళు మూసుకొని మొక్కురా అంటే కన్నె పిల్లను కన్ను తెరిచి వలలే వేసుకున్నాడు. అంబలు తాగేటోనికి మీసాలు ఎత్తేటోడు అన్నట్టు ఈ వర్షిని వానెంబడి పుర్రుమని ఉరికే. ఈ శ్రీనివాస్ గారు ఏం చేద్దాం అనుకున్నాడంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని మంచి కారులో కూర్చొని అన్యోన్య దాంపత్యులు కదా వీళ్ళు, మెల్లగా జర్నీలా అస్సలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అని పాటలు పాడదాం అనుకున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈడు చేసిన కథలన్నీ బయట పెడతాం కదా, పోలీసు అన్నలు వీని గురించి ఆల్రెడీ వెతుకుతున్నారు. కాక అప్స్కాన్లా ఉరుకుతున్నాడు, పరుగులుతి బెర 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 పరుగులుతి అన్న కాడికి వచ్చిండు. బహిష్కరణ చేసి ఊర్లకెళ్ళి మరి అడవులకు పొదలకు అమ్మాయిలను తీసుకపోతే ఊకుంటారు. నీ తల్లికి పోయి నచ్చ చెప్తాం రా, మేమందరం నీ కొడుకు ఉంటాం తల్లి, ఊకో చెడ కొడుకునే కన్నాం అని చెప్తాం రా. రాక్షసుడా, ఆ మీదున్న వస్త్రధారణ మొత్తం తీసేస్తే కరెక్ట్ 5 నిమిషాలలో మీకు బొంద పెడతారు. 5 నిమిషాలు. అంత వ్యతిరేకత ఉన్నది నీ మీద. ఎన్ని మోసాలు చేసినవురా నువ్వు. మొగోనుకున్నప్పుడు మోసం, మొగోనుకున్నప్పుడే పెళ్ళి, ఇట్లా మారి ఇట్లా మోసాలు, ఎన్ని మోసాలు రా. వీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి, వీడు జైలుకోవాలి. ఇది ఖచ్చితంగా అవుతుంది. నా మాట గుర్తుపెట్టుకోండి. వీడు జైలుకి పోయినాక ఆ రోజే చెప్పిండు వేదాంత అంటారు, పక్కా చెప్తున్నా. పాపం పండితేనే వస్తుంది చూడు బయటికి. వీడు ఒకరితోటే 2తోటే కాలేదు. తెర ముందుకు రాని మోసాలు 100 ఉన్నాయి. ఇంకా తెర ముందుకు రాని మోసాలు 100. ఈరోజు నేను నోరు తెరిస్తే వీని జీవితం ఎట్లా నాశనం అవుతుంది. కానీ వీని జీవితం నాశనం అవ్వడంతో పాటు ఎంతోమంది ఆడబిడ్డల జీవితంపై కూడా మచ్చ పడుతుందని ఒకే ఒక్క కారణంతో ఆ అమ్మాయిలను బయటకు తీసుకోవడం. నేను మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకి ఇంకేవాడో కూడా దాపరం అవుతాడు, మన కర్మకి వస్తాడు. ఆ రోజు వచ్చుడుతోటే వాడిని స్వీప్ చేసేసాలి. ఎక్కువ రోజులు ఇట్లా వీని ఎంటర్టైన్ చేయొద్దు. ఈ ఛానల్ ఏవైతున్నాయో డే 1 రోజు నుంచే వాడిని ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి. వాడు ఎవడన్నా సరే, వాడు ఏ మతస్థుడైనా కానీ ఏ కులస్థుడైనా సరే, ప్రజలను మోసం చేస్తున్నాడు అంటే మొత్తం కులం అతీతంగా పోవాలి. ఖచ్చితంగా వాడిని బట్టలిప్పాలి. వీడైతే ఆల్రెడీ బట్టలిప్పుకున్నాడు, నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. ఈ మోసాలను అరికట్టాలి. లేకపోతే నీకేం కాదు, నాకేం కాదు, చదువుకున్నానికి ఏం కాదు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. అన్నిటికీ మించి భక్తి ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళు ఎక్కువ మోసపోతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి మోసగాళ్లకు దూరం ఉంచాలంటే రాగానే మీడియాలో వాడిని నాశనం చేయాలి అని ప్రమోట్ చేయొద్దు. దయచేసి ప్రమోట్ చేయొద్దు. తప్పుంటే క్షమించండి. శ్రీనివాస్ అని బొక్కలేతాం. జై శ్రీరామ్.